గమనించింది ఒకటే, ఈరోజు మనమే డబ్బులు తీసుకొని మనమే ఓట్లు వేస్తున్నాం, డబ్బులకు అమ్ముడుపోతున్నాం, డబ్బులకు అమ్ముడుపోయి ఓట్లు వేస్తున్నాం. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మేం గెలవాలని చెప్పేసి ఒకనొకరు పొట్టగా డబ్బులు మద్యము ఓట్లోని కొంటున్నారు. మన తెలివి ఏమైంది, మనకు సిగ్గుండాల, మనకు ఓటర్లకి 5 ఏళ్ళు అంటే సంవత్సరానికి 365 రోజులు, అట్లాగా 5 సంవత్సరాలు వేసుకుందాం. ఇప్పుడు ఓటుకి 2000 తీసుకున్నాం అనుకో, కరెంటు బిల్లు, బస్ ఛార్జీ, నిత్యావసరాలు రేట్లు ఇవన్నీ ఎవరి మీద వేస్తారు భారం? మన మీద వేస్తాం. తిరిగి మనమే రాజకీయ నాయకుల్ని విమర్శలు చేస్తాం. ఇక్కడ తప్పే ఎవరిది? ఇక్కడ రాజకీయ నాయకులదా మనదా? సరే, రాజకీయ నాయకులు డబ్బుతో, రాజకీయ నాయకులు ఏమంటారు, మాకు ఓటేసి గెలిపించండి అంటారు. మనం ఏం చేస్తున్నాం, మన డబ్బు ఇస్తారు, మనకు మద్యం పోస్తారు, తాగుతాం, డబ్బుకు అమ్ముడు పోయి మనమే ఓట్లేసి మనం గెలిపిస్తాం రాజకీయ నాయకుల్ని. తిరిగి వాళ్ళు ఏం చేస్తారు, ఏమరా అన్న నాకు ఈ పని కాలేదు, ఆ పని కాదు, మనం డబ్బులు ఇస్తే కదా, 2000 రూపాయలు ఇస్తాం కదరా నీకు, మొన్న పని ఎందుకు చేయాలి, మీరు డబ్బులు తీసుకుని ఓట్లేశారు, నాకు ఉచితంగా ఫ్రీగా వేసారా, నిస్వార్థంగా సేవ చేయమని. ఇట్లాగ వస్తుంది. అంటే 5 ఏళ్ళు, 5 సంవత్సరాలు అంటే అప్పటికి 365 రోజులు, 365 రోజులు, 365 రోజులు, 365 రోజులు, 365 రోజులు, అట్లా 5 సంవత్సరాలు. అప్పుడు ఎన్ని రేట్లు పెరగాల? బియ్యము, బ్యాలు, పప్పు, నూనె, కరెంటు బిల్లు, పన్ను అన్నీ మొత్తం అన్నీ పెరిగిపోతాయి. అంటే మన కర్మకు మనమే బాధ్యం. అందుకని ఇప్పుడు డబ్బులు బాగా తెలుసుకుంటాం, ఆహాహా ఒక రోజు ఖాళీ, 2 రోజులు ఖాళీ అయిపోతాయి. ఇంకా ఈ 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు సంవత్సరానికి 360 రోజులు అయితే అప్పుడు 5 సంవత్సరాలు మనం ఏకొద్దాం. ఒక్కసారి మనం 2000 తీసుకుంటే ఈ 365 రోజులు, 5 సంవత్సరాలు ఎంత నిరకాతన అనుభవించాలో ఒకసారి ఆలోచించుకోండి. రాజకీయ నాయకులు తిట్టేది మనమే, డబ్బులు తీసుకునేది మనమే, తిరిగి మనము వాళ్ళకే ఓటేసి గెలిపించేది మనమే. వాళ్ళు ఏం చేస్తారు, అన్ని రేట్లు పెంచేస్తారు. తప్పు ఎవరిది ఇక్కడ చెప్పండి? తప్పు ఎవరిది ఇక్కడ? ఓటర్లది. మన కర్మకు మనం బాధ్యులం. కొంచెమైనా సిగ్గుండాల, కొంచెమైనా మనమే ఓటేసి, మనమే డబ్బులు తీసుకుని ఓట్లేసింది మనమే, గెలిపించింది మనమే, అన్ని రేట్లు పెరిగిపోతే మనమే మళ్ళీ విమర్శిస్తున్నాం. అంటే ఇక్కడ ఎవరిది? ఇద్దరు దొంగలే, తోడు దొంగలే. రాజకీయ నాయకులు డబ్బుతో గాలం వేసి, మద్యము వేసి మనం కొన్నారు. మనం ఏం చేసాము, మనం కూడా డబ్బులు తీసుకుని ఓట్లేసాం. ఇక్కడ ఇద్దరు దొంగలే కదా. ఇక్కడ మంచి ఎక్కడ ఉంది? ఇక్కడ సేవ చేసేవాడిని డబ్బులు తీసుకోకుండా నిస్వార్థంగా సేవ చేస్తే ఆ రాజకీయ నాయకుడు కూడా నిస్వార్థంగా సేవ చేస్తాడు. ఇక్కడ ఎవరేమో పతివ్రతలు కాదు, అందరూ కూడా తోడు దొంగలే. కాబట్టి ఇక్కడ చెప్పిన మాట బాగా వినండి. ఇప్పుడు నీకు డబ్బులు తీసుకున్నావు బాగానే ఉంటుంది, ఈ 2 రోజులు బాగానే ఉంటుంది. ఈ 5 ఏళ్ళు మనం వేగాల, 365 రోజులు ప్రతి సంవత్సరం, అట్లాగా 5 సంవత్సరాలు వేగాల. కరెంటు బిల్లు, బస్ ఛార్జీలు, తర్వాత 1-2 చెప్పుకున్న గ్యాసు అన్ని విధాలుగా పెరిగిపోతాయి. వాడు నీకు రూపాయి డబ్బులు ఇచ్చిందంటే మళ్ళా రేట్లు ఏ విధంగా పెంచాలా, ఈ డబ్బులు మళ్ళీ ఎట్లా మనం పోగేసుకోవాలా, ఒక పంట పండించాము, దానికి పెట్టుబడి రావాలంటే ఏం చేయాలా, ఆ పంటకి ఎంత ఖర్చు అయింది, దాని దగ్గర దిగుబడి రావాలి కదా. అట్లాగే ఇదంతే, ఓటర్లు గాలం వేస్తారు, కొంటారు, తిరిగా పిండుకుంటారు మొత్తం. మనమైనా ఓట్లు వేసామా? మనం కూడా డబ్బులు తీసుకునే ఓట్లేసింది. మన కర్మకు మనమే బాధ్యులం. మనమే విమర్శిస్తూ ఉంటాం రాజకీయ నాయకుడిని, ఇది చేయలేదు, అది చేయలేదని. మనం కరెక్ట్గా ఉన్నామా? దొంగ, అసలు దొంగలు ఎవరు? మనము. ఇది అర్థం చేసుకోవాలా ఓటర్లారా. దయచేసి మనము డబ్బులు తీసుకొని ఓట్లేసితే అది మహాపాపం. మన కర్మకు మనమే బాధ్యులము. దీనినే కర్మ సిద్ధాంతం అంటారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా. మనము అసలు దొంగలు ఎవరు? మనము నీతి నిజాయితీగా ఓటేస్తే వాళ్ళు కూడా నీతి నిజాయితీగా పనిచేస్తారు. మనకు ఉండాలి సిగ్గు, మనకు ఉండాలి సిగ్గు. అర్థమవుతుందా?